ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు పాలనలో మార్పులు తెచ్చినట్టు కనిపిస్తోంది. సామాన్యుడు చెంతకు చేరి స్వయంగా సమస్యలను పరిష్కరిస్తున్నారు. గత ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లుగా తెలుస్తోంది. పెన్షన్ల పంపిణీ సందర్భంలోనూ సామాన్యుల ఇంటికెళ్లి కాఫీ పెట్టించి మరీ కుశల ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబాలతో కలిసి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటున్నారు. ఇటీవల గురుకుల పాఠశాలలో పిల్లలతో కలిసి చంద్రబాబు సరదాగా గడిపారు. ప్రతి బ్లాక్ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పీపుల్స్ సీఎంగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి కామేష్. దుర్గా, చూసుకుంటే కనుక ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనలో మార్పులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత పరిపాలన వేరు, ఈ పరిపాలన వేరు అన్నట్టుగా సమూలమైన మార్పులతో చంద్రబాబు పరిపాలన అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే గతంలో 2014 టు 19 సంవత్సరంలో ఏపీ సీఎంగా చంద్రబాబు పనిచేశారు. అప్పుడు పనితీరుకి ఇప్పుడు 2024 ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో సీఎంగా నియమించబడ్డ చంద్రబాబు పరిపాలనకి టోటల్గా కూడా మార్పు అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. గతంలో ఏదైతే ఉందో ప్రజలకి దూరమైన నాయకుల పరిస్థితి ఏమైంది, అదే పరిస్థితి తనకు కూడా భవిష్యత్తులో ఎదురవుతుందనే దృక్పథంతో చంద్రబాబు మొత్తం పరిపాలన ఆ స్టైల్ మొత్తం కూడా మార్చారని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం చంద్రబాబు ప్రజలతో కలిసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గతంలో చూసాం 2019 టు 2024 ఏపీ గత సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని చూసాం. ఆ పరిపాలనా విధానంలో ప్రజలకి అప్పుడు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండడం వల్ల జరిగిన పరిణామాలు, పరిస్థితులు మొత్తం కూడా బేరేజ్ వేసుకున్న పరిస్థితి అయితే చంద్రబాబులో స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. మొత్తం గతంలో 2019 టు 2024 జగన్మోహన్ రెడ్డి సీఎంగా పనిచేసినప్పుడు ప్రజల నుంచి స్పందన, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, దానికి ఓటమి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓటమి పాలవడానికి గల కారణాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు బేరేజ్ వేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకుంటే గత పరిపాలనని ఉత్పన్నం కాకుండా ఇప్పుడు కొత్తగా పరిపాలన చేద్దాం, ప్రజలకు ఏది అవసరమో అదే అవసరాల నిమిత్తం ప్రజల నుంచి వారి వినతులను తీసుకుందాం, వారి యొక్క అభ్యర్థులను తీసుకుందాం, వారి యొక్క సమస్యల మీద దృష్టి పెడదాం అనే నేపథ్యంలో మొత్తం కూడా చంద్రబాబు మొత్తం కూడా దృష్టి కేటాయించారని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నేరుగా ప్రజలకు నేరుగా దగ్గరయ్యే పరిస్థితి అయితే చంద్రబాబు చేపడుతున్నారని చెప్పొచ్చు. మన జగన్మోహన్ రెడ్డి 2019 టు 2024 పరిపాలన మొత్తం చూసినప్పుడు ప్రజలకి ఎంత డిస్టెన్స్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారు, ఆ మొత్తం కూడా దాని పర్యవసానం మొత్తం కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చూసి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన గెలుపును ఓటమిని అందించారు అనే దాని మీద చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కీలకంగా దీని మీద దృష్టి పెట్టి ఇప్పుడు పరిపాలన స్టైల్ విధానాన్ని మార్చారని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే మన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపొందిన అనంతరం చంద్రబాబు నాయుడు సీఎం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నాటి నుంచి కూడా మొత్తం చేస్తున్న డే బై డే మొత్తం పరిపాలన మొత్తం కూడా లైఫ్ స్టైల్ మొత్తం పరిపాలన విధానాన్ని మొత్తం కూడా మార్పు చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు పీపుల్స్ సీఎంగా పేరు తెచ్చుకునే ఆలోచనలో అయితే చంద్రబాబు నాయుడు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా టీడీపీ శ్రేణుల్లో కూడా మొత్తం కూడా ఒక ఏదైతే ఉందో గత పరిపాలన విధంగా పరిపాలన ఎక్కడ కూడా ఉత్పన్నం కాకూడదు, ఇప్పుడంతా కూడా ప్రజల్లో ప్రభుత్వంగా ఇది ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఏవైతే ఉన్నాయో సమస్యల మీద దృష్టి పెట్టాలి, ప్రజలకు చేరువయ్యే ప్రభుత్వంగా ఉండాలని చెప్పి అధిష్టానం ఏదైతే ఉందో ఆ కేంద్ర కార్యాలయం నుంచి క్యాడర్కి మొత్తం టీడీపీ శ్రేణులు మొత్తం కూడా మొత్తం పిలుపునైతే ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం చంద్రబాబు స్టైలు, ఇటు లోకేష్ కూడా చూస్తుంటే కనుక మొత్తం కూడా ఇవన్నీ మార్పులు ఏదైతే మనం చూస్తున్నాం. రీసెంట్గా ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చూసి మార్పు వచ్చిందా అనేది కూడా ఓ పక్క చర్చ అయితే నడుస్తుంది. మరో పక్క చంద్రబాబు అయితే మాత్రం భవిష్యత్తు మొత్తం కూడా ప్రజలకి ట్రాన్స్పరెన్సీ అయిన ప్రభుత్వాన్ని గవర్నెన్స్ని అందించాలి అనే దిశగా అయితే మాత్రం అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తోంది. మొత్తం చూస్తే రీసెంట్గా పాలనలో మార్పులు చూసాం. అదేవిధంగా సామాన్యుడు చెంతకు డైరెక్ట్గా చంద్రబాబు వెళ్ళి నేరుగా మాట్లాడడం, వారితో మమేకం అవడం, వారి సమస్యల మీద మాట్లాడే పరిస్థితి చంద్రబాబు చేస్తున్న పరిస్థితి ఉంది. ఫంక్షన్లు కావచ్చు, ఇటీవల గురుకుల పాఠశాలకు సంబంధించిన పిల్లలతో సరదాగా గడిపి దానికి సంబంధించిన గురుకుల పాఠశాల పిల్లల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, సమస్యకు పరిష్కారం తీసుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గరుండి చేస్తున్నారు. మరొకటి సెక్రటరియట్ సంబంధించిన బ్లాక్లన్నీ కూడా మొత్తం ప్రతి బ్లాక్ కూడా చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు, తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టమనే పరిస్థితి అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే కనుక మరోపక్క ఏదైతే ఉందో గతంలో
సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అధికారులు నమ్ముకుని ఎదురైన సమస్యలు, తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా బేరేజ్ వేసుకుని చంద్రబాబు నాయుడు ప్రతినిధి కూడా ప్రతి శాఖ మీద కూడా దృష్టి పెట్టి మొత్తం కూడా అధికారులందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి, అధికారంలో మొత్తం సమూలంగా మార్పులు చేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్.